ఇంకా రాజధాని కోసం భూ సమీకరణ పూర్తిగానే లేదు. ప్రభుత్వం చేతికి రాజధాని మాస్టర్ ప్లాన్ కూడా రాలేదు. అగ్రిమెంట్లు కుదుర్చుకొని రైతులు ఇంకా సగం మందికి పైగానే ఉన్నారు. మరి కొత్త రాజధాని శంకుస్థాపన ముహూర్తానికి ఏపీ సీఎం ఎందుకని తొందరపడుతున్నారు? అసలు రాజధాని ఎవరు కడతారో ఇంకా తేల్చని ఏపీ సర్కార్ రాజధాని భూమి పూజ అంటూ ఎందుకు హడావుడి చేస్తోంది? దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఇంకా ఏ విషయం తేలని పక్షంలోనే సీఎం ఈ భూమి పూజకు సంబంధించి ఎందుకని ముహూర్తానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? గౌతమి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే రాజధానికి భూమి పూజ చేయడానికి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. ఓవైపు ఏదైతే టీడీపీ ఆస్థాన విద్వాంసులుగా చెప్పొచ్చు, దాదాపు పంచాంగ శ్రవణాల దగ్గర నుండి చంద్రబాబుకు సంబంధించిన ప్రమాణ స్వీకారం వరకు, ఎల్ బ్లాక్ లో ఆయన ప్రవేశం వరకు అన్నిటికీ ముహూర్తాలు ఖరారు చేసిన శ్రీనివాస గార్గే సైతం జూన్ 6వ తేదీ ఉదయాన్న పెట్టిన ముహూర్తం వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇంత వివాదాస్పదం అవుతున్న ఈ రాజధాని నిర్మాణం వెనక పోనీ మిగిలిన పనులు ఏమైనా పూర్తయ్యా అనుకుంటే అది కూడా కనిపించట్లేదు. ఇప్పటి వరకు 3 రకాల మాస్టర్ ప్లాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సింగపూర్ అందజేయాల్సి ఉంది. ఒకటి క్యాపిటల్ రీజియన్ కి సంబంధించిన మాస్టర్ ప్లాన్, ఇంకోటి క్యాపిటల్ సిటీ, ఇంకొకటి సీడ్ క్యాపిటల్. ఈ 3 మాస్టర్ ప్లాన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతికి రావాలంటే కనీసం జూన్ 15 వరకు కూడా వచ్చే అవకాశం లేదు. ఇది సాక్షాత్తు మంత్రి నారాయణ ప్రకటించారు. సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అది జూన్ 15 నాటికి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఇంకోవైపు రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. గతంలో 33,000 ఎకరాలకి కన్సెంట్ ఇచ్చిన రైతులు కూడా ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. త్వరగా సగానికి పైగా భూమిని ఇంకా అగ్రిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకోవైపు రైతులకి సంబంధించిన వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ రాలేదు. అంతేకాకుండా అసలు మాస్టర్ ప్లాన్ ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారో, ఏ ఏజెన్సీ రాజధాని నిర్మాణం చేపడుతుందో ఒక స్పష్టత కూడా రాలేదు. ఇన్ని అవాంతరాలు ఉన్నప్పుడు కూడా సీఎం చంద్రబాబు ఎందుకు ఇవాళ జూన్ 6వ తేదీనే భూమి పూజ చేయాలని చేస్తున్నారని ఒక సందేహం ఎక్కడ ఉంది. దీనిలో ప్రధానంగా జూన్ 8 నాటికి ఏపీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి చంద్రబాబు నాయుడు ఏడాది పూర్తవుతుంది. సో ఏడాది లోపే మేము భూమి పూజ చేసేసామన్న ఒక ప్రచారం కోసం మాత్రమే ఈ విధంగా సీఎం చంద్రబాబు చేస్తున్నారన్న ఒక విమర్శలు అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఓవైపు రాజధానికి సంబంధించి చాలా వివాదాలు ఉన్నప్పటికీ కూడా పంటల భూములు ఇవ్వడానికి రైతులు వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఇంకా అగ్రిమెంట్లు పూర్తి కానప్పటికీ కూడా సీఎం చంద్రబాబు ఏడాదిలోపు మేము భూమి పూజ చేసేసామని చెప్పుకోవడానికి మాత్రమే ఈ విధంగా చేస్తున్నారని ఒక విమర్శలు వినిపిస్తున్నాయి.